ఈ మధ్య వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ రాశి ఖన్నా. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రామ్ రాశి ఖన్నా గురించి కొన్ని కామెంట్స్ చేశాడని సమాచారం. ఇంతకీ ఏమనో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ముఖం చూస్తే అంతగా గుర్తుపడతాడో లేదో కానీ బ్యాక్ నుండి చూస్తే మాత్రం తప్పనిసరిగా గుర్తుపడతాడట రామ్. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తెలిపాడు. అయితే బ్యాక్ అనగానే మరోలా అనుకోవద్దని, బ్యాక్ నుండి చూస్తే గుర్తుపడతాను అన్నది డైలాగ్ అని వివరణ ఇచ్చాడు రామ్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం హైపర్. ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ హైపర్ చిత్ర విశేషాలను వెల్లడించాడు రామ్. నాన్నంటే పిచ్చి ఉన్న హీరో కథ మా హైపర్ అని, అయితే నా కోసమే ఈ టైటిల్ను పెట్టారోమో అని అనుమానం అందరికీ రావచ్చని, కానీ ఈ టైటిల్ కథకు బాగా సెట్ అవుతుందని, అలాగే మా దర్శకులకు నిర్మాతలకు కూడా హైపర్ ఉందని అంటున్నాడు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.